హాయ్ అండి, సంపూర్ణ వచ్చి స్వాగతం. ఈవేళ చింత చిగురు పప్పు చేసుకుందామండి. ఎండాకాలం వచ్చిందంటే తప్పనిసరిగా చింత చిగురు కనీసము 6-7 సార్లు తింటారండి. తినని వాళ్ళంటూ లేరండి. ఇప్పుడు నా స్టైల్లో చింత చిగురు పప్పు చేస్తాను. ముందు ఈ చింత చిగురును శుభ్రంగా ఒలుచుకొని కడిగి ఉంచుకోవాలండి. దాన్ని ఫస్ట్ ఇందులో కుక్కర్లో వేసేసేయాలి. పప్పు లేకుండా చింతచిగురు పప్పు ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను. సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇవి కొంచెము పెద్ద పెద్దగానే కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ ఉల్లిపాయలన్నీ ఇందులో వేసేసేయాలి. కొంచెము పసుపు వేసుకోవాలి. తర్వాత మనకు సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు, తర్వాత ఒక హాఫ్ స్పూను వేస్తున్నా. ఇందులో కొంచెము వాటర్ వేసుకోవాలి. దీన్ని నేను కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెడతానండి. అంతకుముందు ఏంటంటే అందరూ మామూలుగా గిన్నెల్లో వాటిల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు కుక్కర్లో వచ్చేసాయి కదా, అందుకని కుక్కర్లో పెట్టుకుందాం. 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఈ చింత చిగురు అంటారు, తర్వాత చింతాకు అని అంటారండి. అది రాయలసీమలో అంటారు చింతాకు అని. ఈ గుంటూరు సైడ్ ఏమో చింత చిగురు అని చెప్పని అంటారనమాట. ఇది చాలామందికి ఇష్టమైనటువంటి పప్పు అండి. అసలు ఇష్టం లేని వాళ్ళు ఉండనే ఉండరు, అంత టేస్టీగా ఉంటుంది చింత చిగురు పప్పు చేసుకుంటే. అంటే కొంతమంది వంకాయ కూడా వేస్ట్ చేసుకుంటారు. మా ఇంట్లో వంకాయ అంత ఇష్టంగా తినరు, అందుకని నేను వంకాయ వేయట్లేదు. ఈ డబ్బాతో ఒక డబ్బా పప్పు పోసానండి. బాగా వేయించి కడుక్కొని వచ్చాను. దీంతో 2.5 డబ్బా వాటర్ పోసుకుంటున్నాను. మీరు ఇంకా కొంచెం తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవచ్చు. ఇంకొక కుక్కర్లో ఇంకొక స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఇది 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంటే ఇలా ఎందుకు పెట్టానంటే నేను తొందరగా అయిపోతుందండి. 2 కుక్కర్లో 2 పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. ఇదిగోండి, ఒక కుక్కర్లో ఇది పెట్టాను కదండి, చింత చిగురు ఉల్లిపాయలు అన్నీ వేసి అది ఉడికిపోయింది. తర్వాత ఒక కుక్కర్లో పప్పు పెట్టాను కదా, ఈ 2 ఈ చిన్న కుక్కర్లో వేసేసి కలిపేసేయాలండి. అంటే ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనమాట. అందుకోసమని నేను ఇలా చేశాను. ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్లో తెలియచేయండి. ఇంతేనండి, ఇలా కలిపేసుకొని పోపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా పోపు వేసేయటమేనండి. ఇందులో ఫైబరు బాగా ఉంటుంది, దానివల్ల మలబద్ధకము తగ్గుతుంది. కీళ్ళ నొప్పులు వాళ్ళు గొంతు నొప్పి ఉండే వాళ్ళకు చాలా మంచిది. చిన్నపిల్లలకు నునుపురుగులు వస్తుంటాయి కదండి, ఆ నునుపురుగులు కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఇది చింత చిగురు ఉపయోగాలు. ఇందులో ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎల్లిపాయ పోపు వేయలేదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.